వెల్కమ్ బ్యాక్. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఒక ప్రకటన చేశారు, మేము ఎన్నికల్లో పోటీ చేయము అని చెప్పేసి. సార్, అంటే పార్టీ అన్నాక పోటీ చేయాలి, వాస్తవానికి ఇది పార్టీగా ఇంకా మారలేదు, బట్ పార్టీ అన్నాక పోటీ చేయాలి, పోటీ చేయము అని అంటూ ఉన్నారు. మరి అలాంటి పార్టీ నిలబడుతుందా? అంటే దేశంలో చాలా పార్టీలు పోటీ చేయవు. మీరు లిస్ట్ తీయండి, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ లిస్ట్ చేసి పోటీ చేస్తా చేయవు. తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేసిందా? సార్. మరి తెలుగుదేశం అంటే పెద్ద పార్టీ పోటీ చేయకపోతే తెలంగాణలో పార్టీ ఉంది కదా, పార్టీకి అధ్యక్షుడు ఉన్నారు, పార్టీ ఉంది కదా, మన తెలంగాణలో పోటీ చేయలేదు. ఏపీలో పోటీ చేసింది, తెలంగాణలో పోటీ చేయలేదు కదా, అంటూ ఉన్నారు మొత్తం ఎక్కడ పోటీ చేయము అని చెప్పి. సో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మేము కర్ణాటకలో పోటీ చేస్తామన్నారు, చేయలే. మహారాష్ట్రలో చేస్తారన్నారు, చేయలే కదా. సో పార్టీలు ఉండడం వేరు, పోటీ చేయడం వేరు, చాలా తేడా ఉంటుంది ఒకటి. కానీ మీరు అన్నట్లు పార్టీలు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ డెమోక్రసీలో ఎన్నికల పోటీ చేయకపోతే ఆ పార్టీ ఎదుగుదల ఆగిపోతుంది. లోక్సత్తా కూడా జేపీ ప్రకటించిన ఎన్నికల పోటీ చేయమని. పోటీ చేయకపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఫ్రెండ్లీ మ్యాచెస్ ఆడితే టీం రాడు తీరదు. ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడితే రాటేం తెలుస్తుంది? ఫ్రెండ్లీ మ్యాచ్ కదా, రియల్ మ్యాచ్ ఆడితేనే రాడు తెలుస్తుంది ఎప్పుడైనా. సో మీకు అమిత్ షా చాలా గొప్పగా చెప్పాడు, ఒకసారి చాలా అద్భుతంగా చెప్పాడు, మేము బలము లేని చోట కూడా పోటీ చేస్తాం. ఎందుకు పోటీ చేస్తాం? గెలవాలనే కాదు పోటీ చేసేది, దానివల్ల రెండు ప్రయోజనాలు మాకుంటాయి. ఒకటి, మా సిద్ధాంతం, మా ఆలోచన, మా పార్టీ సింబలు, జెండా జనంలోకి తీసుకెళ్తాం. రెండు, ఈ ఎన్నికల్లో పోటీ చేసే క్రమంలో మా కొత్త కార్యకర్తలు పుడతారు, కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేసుకుంటారు. లేదా పోటీ లేకపోతే నాయకత్వం ఎక్కడిది, మ్యాచ్ లేకపోతే ప్లేయర్లు ఎక్కడిది? సో వీ డెవలప్ దీస్ టూ థింగ్స్ అన్నారు. ఎంత చాలా అద్భుతంగా చెప్పాడు చూడండి. సో అదే కదా ఇవాళ బీజేపీని 1% ఉన్న త్రిపురలో కూడా అధికారంలోకి తెచ్చింది, 4% ఉన్న బెంగాల్లో కూడా అధికారంలోకి తెచ్చింది. దేశంలో ఎక్కడెక్కడో బీజేపీ ఎందుకు గెలుస్తుందంటే కారణం అదే, వాళ్ళు ఏమీ లేని చోట కూడా పోటీ చేస్తుంటారు. ఇప్పుడు కేరళలో తిరువనంతపురం, త్రివేంద్రం లాంటి ప్లేస్లో మేయర్గా గెలవగలిగారు బీజేపీ. కారణం ఏంటి అంటే వారు ఎన్నికల్ని ఒక ఆయుధంగా మలుచుకుంటారు. సో ఆ ఎన్నికల్ని ఆయుధంగా మలుచుకొని పార్టీ పెరుగుతుంది. అయితే కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికీ అసలు పార్టీగానే అది స్ట్రక్చర్ లేదు, దానికి ఎవరు ప్రెసిడెంట్ లేడు, పార్టీకి నాయకత్వం లేదు. ఐ డోంట్ థింక్ ఇట్ హస్ ఈవెన్ అప్లైడ్ ఫర్ రిజిస్ట్రేషన్ కూడా. రిజిస్ట్రేషన్ అందువల్ల దాని పేరు పార్టీ అని ఉంది, ఎందుకంటే అది భారతీయ జనతా పార్టీకి ఒక ప్యారడీ సటైర్ లాగా ఆన్లైన్లో ఒక మీమ్ లాగా పుట్టింది. మనకు దాని ఆరిజిన్ అర్థం చేసుకుంటే, నా అంచనా అభిజిత్ దీప్కే ఆ పేరు పెట్టి పోస్ట్ చేసినప్పుడు కూడా ఊహించుంటాడు ఇంత జరుగుతుందని. సో అదే పొలిటికల్ సటైర్, అదేదో ప్లాన్డ్గా ఒక ముందే ఆలోచించేసిందని నేను అనుకోను. ఎప్పుడైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యాక్టివిస్టులను కాక్రోచెస్తో పోల్చారో, తర్వాత అఫ్కోర్స్ ఆయన నా ఉద్దేశం అది కాదని చెప్పాడు. ముఖ్యంగా ఈ యూత్ యాక్టివిస్టులను ఎప్పుడైతే పోల్చారో దాంతో ఒక సటైర్గా స్టార్ట్ అయింది కాక్రోచ్ జనతా పార్టీ. దాని పేరు కాక్రోచ్ జనతా పార్టీ ఇది పెట్టారు, భారతీయ జనతా పార్టీ పేరు ధిక్కారం కనుక. కానీ అందువల్ల దానికి పార్టీ అని వచ్చింది తప్ప వేరే రాని. కానీ అనూహ్యంగా అది ఆన్లైన్లో ఫినామినా అయిపోయి ఒక దశలో భారతీయ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మించిన ఫాలోయింగ్ వచ్చేసింది. దాంతో వారు ఆఫ్లైన్ స్ట్రీట్ ప్రొటెస్ట్లకు కూడా వచ్చారు. స్ట్రీట్ ప్రొటెస్ట్లు కూడా నీకు ఢిల్లీ ఒక్క జంతర్ మంతర్లోనే కాకుండా దేశమంతటా జరుగుతున్నాయి. హైదరాబాద్లో జరిగింది మనం చూసాం, నాగ్పూర్లో నిన్న మాట్లాడాడు, రాజస్థాన్ జైపూర్లో జరిగింది, బెంగళూరులో జరిగింది. దాంతో సివిల్ సొసైటీ యాక్టివిజం ఒక్కసారి రగిలించబడింది. సో తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో ఇది ముందుకు వస్తుంది. ఇప్పుడు జంతర్ మంతర్లో ఐ థింక్ 3 days వరకు కంటిన్యూస్ నిరసనలో 3 days నిరసనకు పిలిపిస్తున్నట్టున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, దీనికి ఒక రూపం వస్తుందా, నిజంగా ఒక స్ట్రక్చర్ వస్తుందా చూడాలి మనం. లేదు ఇంకా ఏ రకమైన ఇష్యూస్ను ముందు తీసుకెళ్తారన్నది ఇష్యూ కాదు. అయినా రాజకీయ పార్టీ ఉంటేనే సమాజానికి అవసరం కాదు. పబ్లిక్ లైఫ్ అంటే మీకు కేసీఆర్ అసెంబ్లీలో ఒకసారి చెప్పాడు, చాలా అద్భుతంగా చెప్పాడు, టు బీ ఇన్ పబ్లిక్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పవర్ అంటాడు. అంటే పవర్ అంటే అధికారంలో ఉండడం కాదు, పబ్లిక్ లైఫ్లో ఉండడం కూడా పవరే. నువ్వు ఒక అంశాన్ని లేవనెత్తుతావు పబ్లిక్ డొమైన్లో, అది మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, సివిల్ సొసైటీ యాక్టివిజం ద్వారా కానీ,
పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ల ద్వారా న్యాయ వ్యవస్థలో కానీ, అందుకే కదా వీళ్ళందరినీ పారాసైట్స్, పరాన్న జీవులు, కాక్రోచెస్ ఎందుకు పిలిచారంటే వీళ్ళకి ఏం పనేం లేదు, ఇలా దాన్ని ప్రశ్నిస్తారని కదా. దానికి వ్యతిరేకంగానే కదా ఈ ఉద్యమం వచ్చింది. అందువల్ల ఆ రకమైన ఒక పౌర సమాజ చైతన్యమైతే అవసరం. ఎందుకంటే రాజకీయ పార్టీలు మనకు ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేదు. వాళ్ళందరూ ఎన్నికలు, ఓట్లు, రాజకీయాలు, ప్రజల్ని ఎలా భ్రమంలో పెట్టాలి అనే చక్కర్లోనే తిరుగుతారు. నిన్న తిట్టుకుంటారు, ఇవాళ కలుస్తారు, నిన్న ఘోరంగా మాట్లాడతారు, ఇవాళ అద్భుతంగా పొగుడతారు. నిన్నొక వైఖరి ఉంటుంది, ప్రతిపక్షంలో ఉంటే పోరాడతామంటారు, అధికారంలో ఉంటే వాళ్ళనే తిడతారు. సో ఇదంతా సహజం. మనం ఎన్ని ప్రత్యేక హోదా నుంచి మొదలుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు అనేక అంశాల్లో ఇది మనం రెగ్యులర్గా ఆర్టీసీ పైన అన్నిటిపైన చూస్తూనే ఉంటాం మనం ఇది. సో దేశమంతటా జరిగేది పెట్రోల్ డీజిల్ ఛార్జీలు మన ప్రతిపక్షంలో ఉంటే విమర్శిస్తాం, అధికారం ఉంటే సమర్థించుకుంటాం. సో రాజకీయాలు అంటేనే అలా ఉంటుంది. దట్ ఈస్ ద ఆల్గారిథం ఆఫ్ పాలిటిక్స్. నువ్వేం చేయలేవు. దీనివల్ల ఏమవుతుంది అంటే వారికి క్రెడిబిలిటీ ఉండలేదు. వాళ్ళు పోరాడదామంటే వారు ముందుకు వస్తలేరు. మీరు ఏ రాజకీయ పార్టీ నిరసన చూడండి, పార్టీ కార్యకర్తలు తప్ప వేరేటోళ్ళు వస్తలేరు. అందువల్ల రాజకీయ పార్టీలు కూడా తెలివిగా ఏం చేస్తున్నారంటే ఇండిపెండెంట్గా ఎవరు పోరాడినా వాళ్ళకి ఏదో ఒక పార్టీ రంగు పులుపుతున్నారు. వీళ్ళ భయం ఏంటంటే మా సంగతి బయటపడుతుందని. అందుకే మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, సివిల్ సొసైటీలో కానీ ఎవరైనా ప్రశ్నిస్తే వారికి అర్జెంటుగా ఒక 20-30 పెయింట్ బాటిల్ పట్టుకొచ్చి ఆ కలరుగా పూసి పెద్ద పెద్ద క్రేళ్ళు పెట్టి కూడా పూస్తారు. ఎందుకంటే తొందరగా పూయాలి, లేకపోతే ఎక్కడ మా బండారం బయటపడుతుందేమో అని తప్పప్పుడు. అందుకే కదా అభిజిత్ దీప్కేను, ఇది ఆమ్ ఆద్మీ పార్టీ దీని వెనకాల ఉంది, కాంగ్రెస్ వెనకాల ఉంది, విదేశీయులు వెనకాల ఉన్నారని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ మీద మామూలుగా అటాక్ చేయడం లేదు. ఎందుకు భయం ఇదే. వీళ్ళు ఇండిపెండెంట్ ఉంటే వీళ్ళ క్రెడిబిలిటీ ఉంటుంది. వీళ్ళ క్రెడిబిలిటీని నాశనం చేయాలి. ఎందుకంటే వీళ్ళు మా బండారాన్ని బయట పెడుతుంటారని. కానీ ప్రజాస్వామ్యంలో 5th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు, 4th పిల్లర్ మీడియా, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ 3 పిల్లర్స్ అయితే జ్యుడిషియల్ యాక్టివిజం అని వచ్చింది. అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ప్రజలను రక్షించలేనప్పుడు న్యాయ వ్యవస్థ రంగంలోకి రక్షిస్తుంది. ఇప్పుడు 4th ఎస్టేట్ అని ఎడ్మండ్ బర్క్ అనే అతను ఈ కాన్సెప్ట్ మీడియా చెప్పాడు. అంటే క్రిటికల్ అడ్వర్సోరియల్ జర్నలిజం చేస్తూ మీడియా ఒక 4th ఎస్టేట్ లాగా పనిచేస్తుంది. కానీ ఇలా 4th ఎస్టేట్ రియల్ ఎస్టేట్గా మారింది, బిజినెస్ ఎస్టేట్గా మారింది, పొలిటికల్ ఎస్టేట్స్గా మారింది. ఇప్పుడు 5th ఎస్టేట్గా సివిల్ సొసైటీ వచ్చింది. ఆ సివిల్ సొసైటీకి అద్భుతమైన అవకాశం టెక్నాలజీ ఇచ్చింది. ఒక మీడియా స్పేస్ డెమోక్రటైజ్ అయ్యారు. ఇదివరకు లేదు ఈ పరిస్థితి. ఇలా కాక్రోచ్ జనతా పార్టీ హైదరాబాద్లో మీటింగ్ పెట్టింది. ఎంతమంది? 1000 మంది వచ్చారు. మీడియా ఎంత కవర్ చేసింది? టీవీలు, పేపర్లు చిన్న చేశాయి. కానీ ఏం చేసింది మీకు చెప్తాను, విషయం ఆశ్చర్యపోతారు. నేను మాట్లాడింది 50 లక్షల మంది చూశాను. 50 లక్షలు, మీరే సాక్షి కదా, మీరే పంపించారుకోండి. నా ఛానల్లోనే 1,00,000 మంది చూశారు. చిన్న ఛానల్ పెట్టుకున్న 50,000 నుంచి 1,00,000 చూశారు. మీకు వేటు న్యూస్ లో 10 లక్షల పైన చూశారు. 1 కోటి మందికి చేరుంటుంది సార్. 1 కోటి మంది ఏదో ఆశ్చర్యం లేదు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లో ఎంత మంది పెట్టారో తెలియదు. అంటే 10 కోట్ల తెలుగు ప్రజలు ఉంటే 1 కోటి మంది నాగేశ్వర్ ప్రసంగాన్ని చూశారంటే అది మామూలు విషయం కాదు కదా. ఒకప్పుడు ఇట్లుండే అవకాశం, ఇలాంటి అవకాశం ఉండేనా? అక్కడ అటెండ్ అయింది 1000 మందే. ఇది ఒక్క నాదే చెప్తున్న అనుభవం. ఇక ఇతరులు కూడా మాట్లాడారు కదా. సో ఇంత అద్భుతంగా నీకు నిన్నగా మొన్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన మీటింగ్ ఆడ 200 మంది మించి లేరు. కానీ అది యూట్యూబ్లో పెడితే నా దాంట్లోనే 15,000 మంది చూశారు, 20,000 మంది చూశారు. ఇతర అందరూ పెడితే 1,00,000 పైన చూశారు. సో అందువల్ల సివిల్ సొసైటీ యాక్టివిజానికి ఒక అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే ఇట్ హ్యాస్ నౌ ద పొటెన్షియల్ టు మొబిలైజ్ పీపుల్, ర్యాలీ పీపుల్, ఎడ్యుకేట్ పీపుల్, ఎంపవర్ పీపుల్. దాంతో రాజకీయ పార్టీలు ఇంకా భయపడుతున్నాయి. సో మా బండారం బయటపడుతుంది. మేము ఏదో మా అవసరాల కొరకు అవసరం వస్తే మేము పోరాడతాం, అవసరం లేకపోతే కలిసిపోతాం. మా పని అది. మాకు రాజకీయమే ముఖ్యం. మేము ఏమైనా చేస్తాం, ఎక్కడికైనా పోయి తిరుగుతాం, మళ్ళీ ఎట్లన్నా కాళ్ళు పట్టుకుంటాం, జుట్టన్నా పట్టుకుంటాం, కాళ్ళన్నా పట్టుకుంటాం అనే దశలో రాజకీయ పార్టీలు వివరిస్తున్నాయి. సో ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా. సో అందువల్ల అప్పటి నుంచి మీకు సివిల్ సొసైటీ యాక్టివిజం రంగంలో దిగింది. రంగంలో దిగిన తర్వాత వల్ల ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే పౌర సమాజ చైతన్యం అవసరం. మన దగ్గరే కాదు ఇది. ఇప్పుడు అమెరికాలో కూడా నో కింగ్స్ ప్రొటెస్ట్ జరిగాయి, ఆక్యుపై వాల్ స్ట్రీట్ ఉద్యమాలు జరిగాయి. సో వీ నీడ్ డెమోక్రసీ చాలా ఎన్రిచ్ అయి ఉండాలి, సుసంపన్నంగా, సుభిక్షంగా, సచేతనంగా ఉండాలి అంటే పౌర సమాజ ఉద్యమాలు అవసరం. అవన్నీ ఎన్నికల్లో పోటీ చేయాలని అవసరం లేదు.
శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం అంటే శివసేన యూబీటీలో కూడా సంక్షోభం